పంచాయతీ పోరులో విషాదాలు. పాపం ఈయన చాల్కి రాజు ఇక్కడ ఇది మన సంగారెడ్డి సంబంధించినటువంటి దగ్గర సంగారెడ్డి జిల్లా ఏదో గ్రామం నుంచి ఆయన పోటీ చేసిండు. ఆయన పోటీ చేస్తే నిన్న ఎన్నికలైనాయి, 14వ తారీఖు ఎన్నికలైనాయి. ఆయన ముందుగానే ఆయన ఇక నేను ఓడిపోతానన్నటువంటి భయంతో గుండెపోటు వచ్చి ఉరేసుకుని ఆయన చచ్చిపోయాడు. ఈమెమో ప్రచారం చేస్తూ ఉంటే ఈమె కుప్పకూలిపోయి ఈమె చచ్చిపోయింది. చూసుకోవచ్చు, ఒక్కొక్కసారి ఈ సంబంధించిన ఒక విషాద ఘటనలు చూసుకోవచ్చు. వారు లేరని తెలిసినా గెలిపించుకున్నారు. ఎవరు వీళ్ళు చచ్చిపోయి ఆల్రెడీ అయినా కానీ లేరని చెప్పేసి కూడా గ్రామస్తులు కొంత సెంటిమెంటే కావచ్చు, లేకపోతే ఇంకా వేరే రకాలైనటువంటి కారణాలు కావచ్చు. మరి ఈయన చచ్చిపోయాడు, మరి వీళ్ళ భార్యక వీళ్ళ కొడుకు ఏమన్నా ఇస్తారా అంటే అది ఎందుకంటే నిబంధనల ప్రకారం అది కాదు. మళ్ళీ ఎలక్షన్స్ జరపాల్సిందే. ఆయన చనిపోయాడు. ఎంతో ఆతృతగా ఆయన పోటీ చేసిండు, గెలుస్తామన్నటువంటి హోప్తో పోటీ చేసి మరి ముందుగానే డిసైడ్ అయిపోయి చచ్చిపోవడం అది సరైనటువంటి పద్ధతి అయితే కాదు. ఎందుకంటే మనం మనం పోటీలో ఉంటున్నామంటేనే ఎంతో ధైర్యంతో మనం నామినేషన్ వేసినట్టుగా. అట్లాంటిది నామినేషన్ వేసిన తర్వాత ధైర్యం కోల్పోయి బలవన్మరణాలు పడడం, ఆత్మహత్యలు చేసుకోవడం సరైనటువంటి విధానం కాదు. సో దయచేసి అటువంటి ప్రయత్నాలు ఎవరు కూడా చేయకండి.